డయాబెటీస్ ని మనం అర్థం చేసుకుందాం. టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 వచ్చేసి మన బాడీలో ఉన్న ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల, అంటే మన రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేయడం వల్ల చాలా చిన్న పిల్లలకు కూడా ఇన్సులిన్ సడన్ గా వాళ్ళకి స్టాప్ అయిపోతుంది. అంటే ప్యాంక్రియాస్ సడన్ గా డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ డిపెండెంట్ గా తయారవుతున్నారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి 30s, 40s లేట్ గా మనం జీవన శైలి వ్యాధుల వల్ల, అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల మన బాడీలో ఇది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతా ఉంది. అంటే కేవలం ఇది మనం చెప్పాలి అని అంటే ఇదేదో వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ అయితే కాదు, పూర్తిగా జీవనశైలి వ్యాధి అని మాత్రమే చెప్పొచ్చు. అంటే జీవనశైలి వల్ల మనకి ఇంత కాంప్లికేటెడ్ డిసీజ్ వస్తూ ఉంది. అండ్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనము బయట నుంచి అవుట్ సోర్స్డ్ ఇన్సులిన్ టాబ్లెట్స్ని వాడుకుంటూ మనం కాలాన్ని గడపడం వల్ల మన బాడీ ఇంకా టాక్సిక్గా మారిపోయి మనకి ఎన్నో డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్, అంటే కాళ్ళు కొట్టేస్తున్నారు, గ్యాంగ్రీన్ వచ్చేసి కంటి చూపు దెబ్బతింటా ఉంది, కిడ్నీలు పోతా ఉన్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్ని తిమ్మిర్లు పడతా ఉన్నాయి, న్యూరోపతి లాంటి కండిషన్స్ వస్తున్నాయి, మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో పూర్తిగా మీరు అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది పూర్తిగా మన లైఫ్ చాలా ఇండిసిప్లిన్ గా ఉండడం వల్ల వస్తూ ఉంది. ఇండిసిప్లిన్ డైట్, ఇంప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నిటి వల్లనే వస్తూ ఉంది అని తెలుసు.